బంగారం వర్సెస్ బిట్కాయిన్ ఏది బెటర్? 2025 సంవత్సరంలో బంగారం, బిట్కాయిన్ రెండు పెట్టుబడిదారులకు విశేష లాభాలు అందిస్తున్నాయి. వాటి పెరుగుదల, స్థిరత్వం, భవిష్యత్ అవకాశాల పరంగా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం బిట్కాయిన్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. దాదాపు $111,000 అధిగమించింది. ఇది భారత రూపాయలలో సుమారు 95 లక్షలకు సమానంగా ఉంది. ఇది బిట్కాయిన్ ప్రారంభమైన 2009లో $0 విలువ నుంచి తీసుకుంటే అద్భుతమైన వృద్ధి. మొదట్లో పిజ్జా కొనుగోలుకు కూడా వాడిన బిట్కాయిన్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే స్థాయికి వచ్చింది. బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ క్రిప్టో కరెన్సీకి 21 మిలియన్ కాయిన్ల పరిమితి ఉండడంతో ఇది విలువ పెరుగుతుంది. ఈ విలువ 2140 నాటికి పూర్తి అవుతుందన్న అంచనా ఉంది. ఇక దాని వృద్ధి గమనిస్తే 2010లో $0.09 విలువ నుండి 2011లో $1, 2013లో $1,000, 2017లో $20,000, 2021లో $69,000 ఉంది. 2025లో ఏకంగా $1,00,000 దాటి ఇప్పుడు $111,000 స్థాయికి చేరింది. అయితే ఈ ప్రగతిలో చాలా తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నాయి. 2018లో, 2022లో, 2023 సంవత్సరాల్లో బిట్కాయిన్ తీవ్రమైన పతనాన్ని కూడా చూసింది. కేవలం $20,000 స్థాయికి పడిపోవడం ద్వారా పెట్టుబడిదారుల్లో భయం కలిగింది. ఇంకా బంగారం విషయానికి వస్తే ఇది సుదీర్ఘకాలంగా స్థిరమైన పెట్టుబడి సాధనంగా గుర్తించబడింది. 2010లో 10 గ్రాముల బంగారం విలువ సుమారు 18,000 ఉండగా 2025 నాటికి ఇది సుమారు $1,00,000కు పెరిగింది. ఇది సుమారు 5.5 రెట్లు పెరుగుదల. బంగారం మెల్లగా స్థిరమైన వృద్ధిని చూపుతుంది. అంతేకాకుండా బంగారంపై ప్రభుత్వ నియంత్రణలు, పన్నులు, చట్టబద్ధత వంటి అంశాలు స్పష్టంగా ఉండడంతో ఇది పెట్టుబడిదారులకు భద్రతగా మారింది. ఇది సాంకేతిక, చట్టబద్ధత కోణంలో చూస్తే బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు ప్రపంచంలోని చాలా దేశాలలో ఇంకా అధికారికంగా ఆమోదం పొందలేదు. భారతదేశంలో అయితే క్రిప్టో పెట్టుబడులపై పన్నులు అధికంగా ఉండడం, ఇంకా పూర్తి చట్టబద్ధత లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. మొత్తానికి బిట్కాయిన్ వృద్ధిపరంగా భారీ లాభాలను చూపించినా అది తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతుండగా బంగారం స్థిరమైన వృద్ధిని చూపుతుంది. లాభాల పరంగా బిట్కాయిన్ ముందుండగా భద్రత, విశ్వసనీయత పరంగా బంగారం అత్యధికంలో ఉంది. పెట్టుబడిదారుల లక్ష్యం పెరుగుదలే అయితే బిట్కాయిన్ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ స్థిరత విషయంలో అయితే బంగారం బెటర్ అని అంటున్నారు నిపుణులు.